ఇతను నిధిని ఛేదించి సముద్రపు మధ్యలో ఇరుక్కుపోయాడు. అప్పుడు యమదూత ఇతన్ని పైలోకానికి తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఇతని టైం చెక్ చేయగా ఇంకా కొద్దిసేపు ఉంది. దీంతో యమదూత కొద్దిసేపు వేచి ఉంటాడు. ఈ కసాయికి కొద్దిగా వాటర్ ఇవ్వకపోతే దేవుడి దగ్గరకు వెళ్లిపోతాడు. ఇక్కడ చూస్తే యమదూత బోర్ కొట్టడంతో ఇతను సంపాదించిన బంగారాన్ని ఆడుకుంటూ సముద్రంలోకి విసిరేస్తున్నాడు. అప్పుడే ఒక చేప ఇతను విసిరిన బంగారాన్ని తింటూ ఉండడం ఈ బంగారాన్ని యమదూత చేపకు గాలంగా వేశాడు. చివరికి మనం చూసినట్టుగా అయితే ఆ చేప గాలానికి పడింది. అలా ఇతను ఈ చేపతో చాలా సేపు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ చేపను గమనించినట్టుగా అయితే అది మనం అనుకున్నట్టుగా చిన్న చేప అయితే కాదు, ఒక పెద్ద భవంతి లాగా ఉంది. దీని ఆకారం పెద్దదైన కారణంగా ఈ చేప వీళ్ళను ఒక దీవి దగ్గరకు లాక్కొని వెళ్తుంది. దాన్ని చూసినటువంటి యమదూత వెంటనే ఆ చేప తాడును వదిలేశాడు. ఎందుకంటే ఇతను ఆ తీరానికి చేరాడంటే బతికిపోతాడు. ఈ యమదూత పని బతికించడం కాదు, కొద్దిసేపటిలో మరణించవలసిన వాళ్ళని తనతో పాటుగా తీసుకువెళ్లేవాడు. ఆ చేప వదిలిన వేగానికి ఇతను ఒక ఇంటిలో పడతాడు. ఈ చేప చేసిన మంచి పనికి ఇతనికి తాగడానికి ఒక బీరు అయితే దొరుకుతుంది. ఆ యమదూత తాడు తన మెడకు చుట్టుకొని సముద్ర గర్భానికి చేరుతున్నాడు.